నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా మీల్ మేకర్ కర్రీ. ఈ కర్రీ చపాతీ, రోటీ, పలావ్, వైట్ రైస్ అన్నిటికీ బాగుంటుందండి. మనము ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేడైన తర్వాత 1 కప్పు మీల్ మేకర్లను వేసుకుందాము. చిన్న మీల్ మేకర్లు వేసుకోవచ్చు, పెద్ద మీల్ మేకర్లు కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఇవి ఉంటే అవిటితోటి చేసుకోవచ్చు. మీల్ మేకర్లని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చుకుందాము. ఉడికిన తర్వాత మనము వేడి వాటర్ని వంపేసుకొని చల్లటి నీళ్ళని పోసుకోవాలి. పోసుకొని కొన్ని మీల్ మేకర్లని తీసుకుంటూ గట్టిగా పిండుకొని మనము వేరొక బౌల్లోనికి వేసేసుకుందాము. అస్సలు వాటర్ ఉండద్దండి, మంచి గట్టిగా పిండుకొని పక్కకు ఉంచుకొని మనము ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని మసాలాలు రెడీ చేసుకుందాము. ధనియాలు వేసుకోవాలి, మిరియాలు వేసుకోవాలి, ఎండు కొబ్బరి వేసుకోవాలి, బండా పువ్వు వేసుకోవాలి, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి, లవంగాలు వేసుకోవాలి, యాలకులు వేసుకోవాలి. అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా సోంపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కాజులు కూడా వేసుకొని మంచిగా చూడండి కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనము చల్లారిన తర్వాత మిక్సీ జార్లకు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ మెత్తగా ఉండాలండి. చేసుకొని పక్కకు ఉంచుకుందాము. అప్పటి వరకు కర్రీ రెడీ చేద్దాము. ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేద్దాము. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత అవి అక్కడ ఫ్రై అవుతూ ఉంటాయండి. మిక్సీ జార్లో టమాటోస్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ మనము ఇందులో అన్ని స్పైసెస్ వేసుకుందాము. కలుపుకొని అలా కారం వేసుకుందాము, ఉప్పు వేసుకుందాము, కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకుందాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము జారులో కొద్దిగా అంటుకొని ఉంటుంది కదండి, అది కడుక్కొని ఇందులో వేసేసుకుందాము. జారులో కొన్ని నీళ్లు పోసి ఇందులో వేసుకొని కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకుందాము. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా అది తుకతుక ఉడికిన తర్వాత ఇట్లా చూడండి, అట్లా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఉడకపెట్టుకొని పక్కకుంచుకున్న మీల్ మేకర్లు అన్నిటినీ వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనము పట్టుకొని ఉంచుకున్న మసాలా పౌడర్ని మొత్తము వేసేసుకొని కలుపుకొని కొంచెము ఉడికిన తర్వాత కలుపుకుంటూ కొంచెంసేపు ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత ఇంకా కొన్ని నీళ్లు పోసుకుందామండి. నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. మూత తీసి చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని కలుపుకొని కొద్దిగా మూత పెట్టి మళ్ళీ కొద్దిగా ఉడకనిచ్చుకుందాము. చూడండి, కర్రీ రెడీ అయిందండి. ఈ విధంగా వస్తుంది. ఈ వీడియో మనకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.